నమస్తే. ఎన్నికలు ముగిశాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తిరిగి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మధ్యంతర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత బండి సంజయ్ని మార్చిన తర్వాత మధ్యంతర అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నారు, పూర్తి స్థాయి అధ్యక్షుడిగా లేరు. ఇప్పుడు పూర్తి స్థాయిగా మళ్ళీ బాధ్యతలు తీసుకున్న తర్వాత బీజేపీ నిబంధనల ప్రకారం కేంద్ర మంత్రిగా అయినా ఉండాలి, రాష్ట్ర పదవిలో అధ్యక్ష బాధ్యతలైనా ఉండాలి. రెండు పదవులు ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎవరు అనేటువంటి దానిపైన బాగా చర్చలు జరుగుతున్నాయి. ఉన్న దాంట్లలో ఎవరు అనేటువంటిది చూద్దాం. ఎవరు అధ్యక్షుడు అవుతారు అనేటువంటిది ఒక అంచనాకు వస్తే ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయి? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరంటే సహజంగా గత కొంతకాలం నుంచి ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే అధ్యక్షుడిగా తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ, అంతకుముందు బండి సంజయ్ కానీ, అంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ కానీ, అంతకుముందు మళ్ళీ కిషన్ రెడ్డి కానీ, కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అంతకుముందు ఇంద్రసేన్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కూడా పనిచేశారు, దత్తాత్రేయ కూడా ఎంపీ పనిచేశారు. కొంతకాలము ఏ పదవులు లేనటువంటి వాళ్ళకు కూడా ఇచ్చారు. అప్పుడున్నటువంటి పార్టీ పరిస్థితులు వేరు, రాజకీయ పరిస్థితులు వేరు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్యుపై చేస్తుందా లేదా, ఆ స్థానాన్ని గుంజుకుంటుందా లేదా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలిగేటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి సర్కార్ పైన పోరాటం చేయగలిగేటువంటి వ్యక్తి, టీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా బీజేపీ వైపు లాక్కోగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి, ఇట్లాంటి వాళ్ళను చూస్తున్నారు. ఎవరు ఉంటారు అనేటువంటిది ఒకటి చూస్తే ఇప్పుడున్నటువంటి దాంట్లో బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు పోయారు. కాబట్టి ఉన్న దాంట్లో ఎంపీలలో ప్రాబబుల్స్ ఎవరికి ఉన్నాయనేటువంటిది చూస్తే ముందుగా అరవింద్ ధర్మపురి ఒకటి, రెండు బీసీ ఇవన్నీ అరవింద్ ధర్మపురి, ఈటల రాజేందర్. రాజకీయాల్లో అవసరం కాబట్టి ఈటల రాజేందరు, వీళ్ళు అరవింద్ ధర్మపురి ఇద్దరు కూడా బీసీ కింద మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. బీసీ అనేటువంటిది కంపల్సరీ కాదు అనేటువంటిది అనుకుంటే కనుక రెండు మహిళా కోట, బీసీ అవసరం లేకపోయినా సరే డీకే అరుణ ఒక ఆప్షన్ మహిళా కోటాలో ఉంటుంది. ఇక ఇంకొకటి రఘునందన్ రావు ఎంపీగా గెలిచాడు కాబట్టి అందులో మన మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. నలుగురు కూడా ఎంపీలుగా ఉన్నారు. ఇద్దరు బీసీ సామాజిక వర్గంలో ఇద్దరు ఉన్నారు, రెడ్డి, వెల్మ. ఎవరు అవ్వచ్చు అనేటువంటిది ఒక అంశం నడుస్తుంది. ఇవి ఎంపీలకు సంబంధించినటువంటి దాంట్లో. ఇక ఎమ్మెల్యేలో ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆల్రెడీ అధ్యక్షుడిగా పార్లమెంట్ బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. అది కాకుండా మిగిలినటువంటి వాళ్ళు 7 మంది ఉంటారు. ఆ 7 మందిలో అందరూ కొత్తగా వచ్చినటువంటి పార్టీలో మా రామారావు పాటిల్ కానీ, మిగిలినటువంటి హరీష్ బాబు కానీ వీళ్ళందరికీ లేదు. ఒక రాజాసింగ్ ఒకటి ఎమ్మెల్యేలో ఉన్నారు. రాజాసింగ్ వరుసగా 3 సార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అనేటువంటిది ఒకటి. రాజాసింగ్ కూడా బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించిన దాంట్లో రాజాసింగ్ కూడా బాగా పేరున్నటువంటి వ్యక్తి. ఇదొకటి. ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యేలలో రాజాసింగ్ ఒకటి ఉంది. ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఇంకెవరు పోటీలో ఉంటారు అనేటువంటిది ఒకటి. ఎమ్మెల్యే కాకుంటే వచ్చేది ఒకటి ఆచారి, వరుసగా 4-5 సార్లు ఓడిపోయినటువంటి ఆచారి ఒకటి. ఇంకొకటి మురళీధర్ రావు. ఈ పేరు ఎవరికి అవకాశం ఎక్కువ ఉంది అనేటువంటిది తర్వాత అంశం. కానీ మురళీధర్ రావు వెలమ, ఆచారి బీసీ, వెలమ ఎవరు అవుతారనేటువంటిది చూస్తే ప్రాబబిలిటీస్లో ఇంతమంది ఉంటే బీజేపీ ఒకటి మహిళకే ఇవ్వాలనుకుంటే డీకే అరుణకు మహిళా కోటా ఒకటి ఉంటుంది, జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు. ఇక భారతీయ జనతా పార్టీలో మంత్రి పదవులు ఇచ్చినటువంటి దృష్ట్యా బీజేపీ నుంచి మొదటి నుంచి కూడా అనుబంధం ఉండి ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి శాఖలో పనిచేసినటువంటి వాళ్ళు, లేదా వివిధ క్షేత్రాల నుంచి ఎవరో ఒకరు వచ్చినటువంటి వాళ్ళు, ఏబీపీ నుంచో సంఘం నుంచో ఇంకా ఏదో ఒక పనిచేసినటువంటి వాళ్ళు చూస్తే రాజాసింగ్ అంతకుముందు టీడీపీలో పనిచేసిన
రాజాసింగ్ ఆర్ఎస్ఎస్ మనిషిగానే బాగా తెలుసు, హిందుత్వవాదిగా తెలుసు. ఆచారి బీజేపీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చిండు, ఓబీసీ కమిషన్ మెంబర్గా కూడా పనిచేశాడు. మురళీధర్ రావు ఏబీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, నక్సలైట్లతోటి కాల్పులు పొందినటువంటి వ్యక్తి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు, వివిధ రాష్ట్రాలకు పనిచేశాడు. ఇప్పుడు వస్తారా రారా అనేటువంటిది ఒక అంశము, జాతీయ స్థాయిలో పనిచేసి రాష్ట్ర అధ్యక్షుడిగా వస్తారా లేదా అనేటువంటిది ఇంకొకటి. సో ప్రాబబిలిటీలో ఒకవేళ కాకపోతే ఇది ఉంది. ఇక అరవింద్ ధర్మపురి నిజామాబాద్ నుంచి వరుసగా 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో బండి సంజయ్ అధ్యక్షుడైనటువంటి సమయంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడినటువంటి వ్యక్తి. సో ఈసారి 2వ సారి గెలిచారు. బీజేపీ నుంచే తన రాజకీయం మొదలైంది. అంతకుముందు వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి రాజకీయం ఆయనకు సంబంధం లేదు కాబట్టి ఎవరైతే కవితను ఓడగొట్టారు, 2వ సారి కూడా కొంత పాపులారిటీ పరంగా తెలంగాణ వ్యాప్తంగా పేరున్నటువంటి వ్యక్తి. సామాజిక వర్గాల్లో కూడా బీసీ కార్డు ఉంటుంది. అదేవిధంగా సామాజిక వర్గంలో కమ్యూనిటీ మున్నూరు కాపుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కమ్యూనిటీ కూడా పనిచేస్తుంది. ఈటల రాజేందర్ ఆయనకు బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, టీఆర్ఎస్లో మంత్రిగా పనిచేశాడు, టీఆర్ఎస్లో పనిచేశాడు, 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నాడు. పార్టీలో కొత్తగా వచ్చారు, కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అవుతుందనేటువంటిది కూడా ఒకటి ఉంది. పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ సిస్టమ్ వ్యవస్థను అర్థం చేసుకోగలుగుతారా లేదా, బయటి వ్యవస్థను ఇంక్లూడ్ చేస్తే ఇబ్బంది ఉంటుందా అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. కేంద్రంలో మంత్రి పదవి లేదు కాబట్టి కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు, రాష్ట్ర అధ్యక్ష పదవి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు వెంటనే ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది ఒక చర్చ సాగుతున్నది ప్రాబబిలిటీస్లో ఉన్నా కూడా. డీకే అరుణ 5 సంవత్సరాలు అవుతుంది, గతంలో పోటీ చేసినా కూడా ఓడిపోయారు. 2019లో ఓడిపోయిన నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, పార్టీ చెప్పినటువంటి పనులు చేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి గెలవడము, మహిళ కావడము, రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే డీకే అరుణ ప్రథమ వరుసలో ఉంటారు రాష్ట్ర అధ్యక్ష పదవికి. కానీ కేంద్ర మంత్రి కోసం అటు ఈటల రాజేందర్, డీకే అరుణ మరొకసారి కూడా ప్రయత్నం చేసుకుంటారనేటువంటిది నడుస్తుంది. రఘునందన్ రావు 2013 నుంచి పార్టీలో ఉంటున్నారు, భారతీయ జనతా పార్టీ సిస్టంలోకి వెళ్ళిపోయారు. ఈ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడం, ఇప్పుడు మెదక్ లాంటి స్థానం నుంచి ఎంపీగా గెలవడం అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఎట్లాగో బీసీ ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా అభ్యంతరం లేకుండా పార్టీని నడిపించగలరు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ చెప్పినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి టూర్ ప్రోగ్రాంలు గతం నుంచి చేశారు, అధికార ప్రతినిధిగా కూడా బాగా ఉంది, పేరున్నటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా ఈ నలుగురికి అట్లాంటి అంశాలే కలిసి వస్తున్నాయి. ఎవరు పోస్టులు ఉంటారు? రాజాసింగ్కు ఫ్లోర్ లీడర్ ఇయ్యలే కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తారా ఇవ్వరా, భాష అనేటువంటిది ఉంటుందా ప్రాబ్లము, లేదంటే పూర్తిగా హిందుత్వం అనేటువంటిది ఉంటుంది, హైదరాబాద్కి సంబంధించినటువంటి తప్ప గ్రామీణ ప్రాంతాల సమస్యలను అడ్రస్ చేయలేడా అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇక ఆచారి మురళీధర్ అనేటువంటిది ఇద్దరు ఎక్కడ కూడా ఎలక్టెడ్ ప్రజాప్రతినిధి కాదు, ఎక్కడ గెలవలేదు, ఎంపీగానో ఎమ్మెల్యేగానో గెలవలేదు కాబట్టి పాపులారిటీ విషయంలో ఇద్దరు పార్టీలో పట్టున్నా కూడా, పార్టీకి సంబంధించిన వ్యవస్థ తెలిసినా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆ స్థాయిలో ఈ నలుగురితో పోలిస్తే తక్కువ ప్రజాదరణ ఉంది అనేటువంటిది బీజేపీలో బాగా చర్చ ఉంది. సో ఓవరాల్గా ఈ నలుగురు, ఈ ముగ్గురు, ఈ 7గురి మధ్యలోనే మాత్రమే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఉన్నటువంటి అవకాశము. ఈ 7గురు మాత్రమే. అరవింద్ ధర్మపురి, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు. బీసీ ఇచ్చినా పర్లేదా, రెడ్డికి ఇవ్వాలా, వెల్మకి ఇచ్చి టీఆర్ఎస్ పార్టీని కొట్టేయాలనేటువంటిది ఒక ప్లాన్ చేస్తారా, ఇవన్నీ కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎవరైతారన్న తర్వాత ఈ నెలాఖరు కానీ జూలైకి కానీ ఒక అవకాశం ఉన్నది. ఈ ఏడుగురిలో ఎవరు ఉంటారు? కవితను ఢీకొట్టి గెలిచి వచ్చి వరుసగా 2వసారి కూడా గెలిచారు కాబట్టి బీసీ సామాజిక వర్గము బలమైనటువంటి సామాజిక వర్గం కాబట్టి అరవింద్కి ఇస్తారా? లేదు, కేంద్ర మంత్రి పదవి లేదు, ఈటల రాజేందర్ని తెచ్చాం కాబట్టి ఆయన సేవలను ఉపయోగించి టీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది, టీఆర్ఎస్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన అధ్యక్షుడైతే టీఆర్ఎస్ అంతా కొల్లగొట్టడానికి అవకాశం ఉంటుందని అట్లా ప్రయత్నం చేస్తారా? డీకే అన్న రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి అటు రేవంత్ రెడ్డిని ఢీకొట్టాలి కాబట్టి అదే మహబూబ్నగర్ జిల్లా నుంచి అధ్యక్ష పదవి ఇస్తే దక్షిణ తెలంగాణ నుంచి ఇచ్చినట్టుగా అవుతుందనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. అట్లా అవకాశం ఉంటుందా? లేదా రఘునందన్ రావుకి ఇస్తే టీఆర్ఎస్ను బాగా ఢీకొట్టినటువంటి వ్యక్తి, కేసీఆర్ సిద్దిపేట ఆ జిల్లా నుంచే మెదక్ జిల్లాలో కేసీఆర్ను గొంతు లేకుండా చేసినటువంటి వ్యక్తి,
జీరో కావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పతనానికి దుబ్బాక ఉప ఎన్నికతోటే నాంది పలికినటువంటి వ్యక్తి, టీఆర్ఎస్తో ఆయనకు కూడా గతంలో పరిచయాలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. కాబట్టి ఈ నలుగురిలో మాత్రమే ఎక్కువ శాతము 90% ఈ నలుగురిలోనే ఒక అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు, పూర్తి స్థాయిగా పార్టీలోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. కింది నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైతే ఆచారి, మురళీధర్ రావు ఇద్దరు పేర్లు మాత్రమే కనబడుతున్నాయి. రాజాసింగ్ హైదరాబాద్కు సంబంధించి 2 కేసులు, హిందుత్వ ఇట్లాంటి అంశాలు ఉంటాయి. కాబట్టి రాజాసింగ్ చేయగలుగుతాడా లేదా పార్టీ అధ్యక్షుడు అనేటువంటిది ఒక అంశం. సో ఓవరాల్గా ఈ 7గురిలో తీస్తే ఈ నలుగురిలోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ లేదు 100% పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే ఇవ్వాలనుకుంటే ఆచార్య మురళీధర్ రావులు మాత్రమే కనబడుతున్నారు. సో ఎవరు అధ్యక్షుడు అవుతారనేటువంటిది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇటు రేవంత్ రెడ్డిని ఢీకట్టాలి, అటు కేసీఆర్ పార్టీని పూర్తిగా బద్దలు కొట్టి బీజేపీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రేపు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో తమ సత్తా చాటే విధంగా ప్రయత్నం చేయాలి. సో ఇవన్నిటినీ కూడా బేరీజు వేసుకొని 2029 ఎన్నికలకు లక్ష్యంగా పెట్టుకొని ఆ దృష్టితో మాత్రమే ఇప్పుడున్నటువంటి అధ్యక్ష నియామకం జరుగుతుంది. మరి ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందో చూడాలి.